గెరిల్లా వ్యూహంలో హిడ్మా దిట్ట భద్రతా బలగాలను బోల్తా కొట్టించడంలో నేర్పరి. హిడ్మా వలలో చిక్కి ఎంతో మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిన మావోయిస్టులను ఆపరేషన్ సంభవ్ కోలుకొని దెబ్బతీసిందా? భద్రతా పరంగా ఎంతో చాకచక్యంగా ఉండే హిడ్మాది ఎన్కౌంటర్ అయినా లొంగిపోవడానికి వచ్చి హతమయ్యాడా? బూటకపు ఎన్కౌంటర్ అంటున్న ప్రజా సంఘాల మాటలో నిజమెంతో? సంభవ్ కొనసాగుతుందా? అధునాతన టెక్నాలజీతో నక్సల్స్ యొక్క కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టు వారి కదలికలతో పాటు వారి జాడని పసిగట్టి డ్రోన్ల సహాయంతో నక్సల్స్ను ఏరివేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి. 3 చెరువుల నీళ్లు తాగించాడు హిడ్మా. భద్రతా బలగాలను ముప్పతిప్పలు పెట్టాడు అనటంలో సందేహం లేదు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా 1981లో జన్మించాడు. కేవలం 8వ తరగతి వరకు చదువుకున్న హిడ్మా 1990లో అగ్రనేత కిషన్జీ సారథ్యంలో ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. ఆదివాసీ అయిన హిడ్మాకు మావోయిస్టుల దళంలో సంతోష్ అనే పేరు కూడా ఉంది. హిందీ, తెలుగు, బెంగాలీ, గోండీ, కోయ భాషల్లో ఆరితేరాడు. దళ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1 కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. బస్తర్ ప్రాంతంలో మంచి పట్టున్న హిడ్మా చురుకైన మావోయిస్టుగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ 3 అంచెల భద్రత మధ్య హిడ్మా ఉంటాడు. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రగుట్టల్లో హిడ్మా కోసం భద్రతా బలగాలు జల్లెడపట్టాయి. భద్రతా బలగాలకు చిక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు హిడ్మా. 2023లో దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో హిడ్మా హతమయ్యాడని ప్రచారం జరిగింది. అయితే అది ఫేక్ అని తర్వాత తేలింది. దండకారణ్యాన్ని తన స్థావరంగా చేసుకుని ఉద్యమాన్ని నడిపించాడు హిడ్మా. పోలీసులను, భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు తిరుగులేని వ్యూహాలు రచించాడు. హిడ్మా స్కెచ్ వేస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాడనే పేరుంది. ఎన్నో దాడులు చేసిన పోలీస్ రికార్డుల్లో 26 దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. 2007లో సుక్మా జిల్లా ఊర్పల్మెట్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి పలువురిని హతమార్చాడు. 2010లో తాడ్మెట్లలో మెరుపు దాడి చేయడంతో 76 మంది జవాన్లు చనిపోయారు. 2013లో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతల ఊచకోతలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు నేలకొరిగారు. కరడుగట్టిన నేర చరిత్ర కలిగిన హిడ్మా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. అతని భార్య రాజేతో పాటు మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్తో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు ఏపీ వ్యాప్తంగా సుమారు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని డీజీపీ ప్రకటించారు. ప్రజా సంఘాలు మాత్రం హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని అంటున్నారు. లొంగిపోవడానికి వచ్చిన హిడ్మాను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. శంకర్ అలియాస్ పెట్టూరు జోగారావు సొంత బాబాయ్ అవుతారు నాకు. నేను పుట్టి దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. చిన్నగా ఉన్నప్పుడు అంటే వెళ్ళిపోయారు దళంలోకి. ఇది ఎన్కౌంటర్ అనేది ఖచ్చితంగా నిజం అనేది మాత్రం కాదు. పెట్టూరు జోగారావు గారు అంటే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో తను పుట్టడం జరిగింది. తను 22వ ఏట అంటే 1988వ సంవత్సరంలో తన కుటుంబ సభ్యులకి అలాగే గ్రామస్తులకి తన ఇల్లు విడిచి మావోయిజం మీద అభిమానంతో అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళినప్పటి నుంచి కూడాను అంటే సుమారుగా 37-38 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడాను ఆయన ఎప్పుడు కూడా గ్రామానికి మంచి చెడుల్లో అంటే ఎప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఎప్పుడూ రాలేదు. ఆయన మావోయిజం కోసం తన ప్రాణాలే త్యాగం చేశారంటే నేను మనస్ఫూర్తిగా బాతుపురంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. హిడ్మా ఎన్కౌంటర్ నుంచి స్టార్ట్ అయిందో ఆ ఎన్కౌంటర్స్ అన్ని కూడా పట్టుకొని చంపేసింది ప్రభుత్వం అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి కారణాలు కూడా విజయవాడలో ఫస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ అని చెప్పి వచ్చింది మీడియాలో వార్త. తర్వాత ఒక అరగంట లోపే విజయవాడ కానూరులో ఒక మహిళా మావోయిస్టు దొరికింది అని చెప్పి కలకలం అని చెప్పి పెట్టారు. పెట్టిన తర్వాత 10 మంది మావోయిస్టులు ఉన్నారు అన్నారు, 13 ఉన్నారన్నారు. తర్వాత 27 మంది అరెస్టు అని చెప్పి కానూరులోనే అని చెప్పారు. తర్వాత విజయనగరం, ఏలూరు, కాకినాడ మొత్తం కలిపి 72 మందిని
అరెస్ట్ చేశామని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే దాని తర్వాత హిడ్మా సెక్యూరిటీ టీము, దేవ్జీ సెక్యూరిటీ టీము మా అదుపులో ఉన్నారని చెప్పారు. చెప్పినప్పుడు మరి అప్పుడు హిడ్మా కూడా సెక్యూరిటీ టీం మధ్యలోనే ఉంటారు కదా, అట్లాంటి మనిషిని అక్కడ మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి ఎట్లా చెప్తారు? ఎట్లా జరుగుతుంది? మారేడుమిల్లిలో 10 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ ఇక్కడ లేదు అని చెప్పి ఆ పార్టీనే ప్రకటించుకున్నప్పుడు ఎట్లా హిడ్మా ఇక్కడికి వస్తాడు? దాని తర్వాత దేవ్జీ ఎన్కౌంటర్ అని చెప్పి నిన్న పెట్టారు, తర్వాత దేవ్జీ పేరు లేదు. మొన్న టెక్ శంకర్ పేరు పెట్టారు, మొన్న లేదు, నిన్న ఉన్నాడు. అంటే ఇక్కడ విడతల వారీగా వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లి చంపేస్తున్నారు అనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి విషయం. వచ్చే మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటు మావోయిస్టు ఉద్యమం నుంచి పలువురు కీలక నేతలు బయటికి వస్తున్నారు. అగ్రనేతల లొంగుబాటు కూడా మావోయిస్టుల ఉనికిని ప్రమాదంలోకి నెట్టేసింది అనటంలో సందేహం లేదు. ఆపరేషన్ సంభవ్ పేరుతో మావోయిస్టుల ఏరువేతకు భద్రతా దళాలు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అల్లూరి జిల్లాలో వరుసగా 2 రోజుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంటే మావోయిస్టుల ఏరువేతలో ఇటు భద్రతా దళాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతగా ప్రత్యేకంగా మావోయిస్టులపై దృష్టి సారించారో అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నిన్న 6 మావోయిస్టులు మృతి చెందడం, అందులో కీలకమైన నేత హిడ్మా మరియు అతని భార్య, అతని అనుచరులు సుమారు 6 అయితే మృతి చెందారు. ప్రస్తుతం మనం గుజ్జుమామిడి ప్రాంతానికి సమీపంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఆ ఎన్కౌంటర్లో సుమారు 7 మావోయిస్టులు అయితే మృతి చెందారు. వారిలో కూడా కీలకమైన నేతలు ఉన్నారు. మరణించిన మావోయిస్టుల్లో కొంతమందిపై ఎదురుకాల్పులు జరగగా మరికొంతమంది తప్పించుకున్నారని చెప్పడం జరిగింది. అయితే వారిని వెతికి భద్రతా దళాలు వారిని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే పోలీసులకు ఇటు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఇటు ప్రజా సంఘాలు కానీ ఇటు మావోయిస్టు సంఘ నేతలు కానీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భద్రతా దళాలు ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తూ కూడా అడవినంతా కూడా జల్లెడ పడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లోనే సుమారు 50 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకోవడంతో అందులో 13 మంది కూడా మృతి చెందారు. 2 మహిళలు, 3 మహిళలు, మొత్తం 5 మహిళా నక్సలైట్లు కూడా మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న అల్లూరి జిల్లాలోని ఈ మావోయిస్టులతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో కూంబింగ్ దళాలు కూడా ఎక్కడికక్కడ అడవినంతా కూడా జల్లెడపడుతూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM టీవీ, రంపచోడవరం.